కాన్వెంట్ స్కూళ్ళు వచ్చినా, కార్పొరేట్ ఆసుపత్రులు వచ్చినా గత్యంతరం లేక గవర్నమెంట్ స్కూళ్లకు, సర్కారీ దవాఖానాలకు వెళ్లే అభాగ్యులు ఇంకా దేశంలో కోటాను కోట్లు. అందరికీ కనిపించేలా అభివృద్ధి చేయడం మాత్రమే అలవాటైన మన ప్రభుత్వాలకు రూరల్లో రూట్ లెవెల్లోకెళ్లి జనం వ్యధను మాత్రం చూడలేకపోతున్నాయి. ఇందుకు లెక్కలేనని ఉదాహరణలున్న మచ్చుకొక్కటి తీసుకుందాం. రాష్ట్రంలో అన్ని సర్కారు బళ్ళలానే ఇది కూడా ఓ స్కూల్. ఇక్కడి ఆడపిల్లలకు నీళ్లు తాగాలంటే చచ్చేంత భయం. తాగారో ఇక వీళ్ల బాధలు వర్ణనాతీతం. టాయిలెట్లు లేక ఈ జనారణ్యంలో ఎక్కడికెళ్లాలో తెలియక తమ బాధని దిగమింగుకోవడం తప్ప ఏం చేయాలో తెలియని ఈ చిన్నారుల భవిష్యత్ భయంకరంగా ఉండబోతుందన్న నిజం మాత్రం వీళ్లకు తెలీదు. రోజంతా నీళ్లు తాగక, తాగినా రోజుకు 9 గంటల పాటు మూత్ర విసర్జన చేయకపోవడం వల్ల వీళ్లు తల్లులయ్యే అవకాశానికి శాశ్వతంగా దూరమవుతున్నారు. ఇన్ఫర్టిలిటీ వల్ల గర్భం వచ్చే అవకాశం కోల్పోతున్నారు. గవర్నమెంట్ స్కూళ్ల దుస్థితిని ఎన్నిసార్లు మొత్తుకున్నా, మొరపెట్టుకున్నా గొంగళి కథే అవుతోంది. తలుపులుండవు, కిటికీలుండవు, బల్లలుండవు, కొన్ని చోట్ల గోడలే కాదు పైకప్పులు కూడా ఉండవు. ఎనీహౌ వీటికి మన పిల్లలు అలవాటై అడ్జస్ట్ అయిపోతున్నారు. కానీ టాయిలెట్లు లేని స్కూళ్లను ఒక్కసారి ఊహించుకోండి. 6 బయలు లేని అర్బన్ ఏరియాల్లో అయితే ఇంకా దారుణం. ఆపుకోలేని అత్యవసరం ప్రపంచంలో ఏదైనా ఉందా అంటే అది మూత్రం చేయాల్సి రావడమే. ఒప్పుకుంటారు కదా? తమ ఈ దుస్థితికి ఎవరినీ తిట్టుకోలేని అమాయకపు దశలో సదరు బాలికలు వారికి వారే ఓ పరిష్కారం వెతుక్కుంటారు. మంచినీళ్లు తాగకుండా స్కూల్ వదిలేదాకా ఓపిక పట్టడమే వాళ్లకొచ్చిన ఐడియా. ఇదెంత డేంజరస్ సొల్యూషనో వాళ్లకు తెలిసే అవకాశం లేదు. ఎందుకంటే వాళ్ల ఎలిమెంటరీ చదువులు అంత నాలెడ్జిని ఇవ్వలేకపోయాయి. బాడీలో నీటి శాతం తగ్గితే వాళ్ల ఫెర్టిలిటీ ప్రభావితం అవుతుందని, ఈ ఎఫెక్ట్ వాళ్ల మాతృత్వపు అవకాశాన్ని దెబ్బతీస్తుందని డాక్టర్లకు మాత్రమే తెలుసు. తీవ్రమైన గర్భాశయ సమస్యలతో వీళ్లు అనారోగ్యం బారిన పడడం ఖాయమని గైనకాలజిస్టులు తేల్చేశారు. ఫెసిలిటీ లేకపోవటం బట్టి అమ్మాయిలు నీళ్లు తక్కువ తాగటము, తర్వాత అది టాయిలెట్ మరి వాళ్ళకి వస్తున్నా కానీ వాళ్ళు ఆపుకొని చాలా గంటలు అలాగే ఉండటం బట్టి ముఖ్యంగా ఏంటంటే ఈ టాయిలెట్ వలన యూరినరీ ఇన్ఫెక్షన్స్ అన్నమాట, అవి చాలా వస్తాయి. లోకల్గా బ్యాక్టీరియా పెరిగి ఈ యొక్క ఏంటి వజైనాలో కానీ యూట్రస్లో కానీ వెళ్ళి తర్వాత ట్యూబ్స్ బ్లాక్ అయ్యి, అంటే పెల్విక్ ఇన్ఫ్లమేటరీ డిసీజ్ అంటాం, అలాంటివి కూడా వచ్చి ఫ్యూచర్లో వాళ్ళు పెళ్ళైన తర్వాత కూడా ఈ యొక్క గర్భిణీ రాకుండా ఇన్ఫర్టిలిటీకి చాలా కారణం అవుతుందండి. దేశంలో 6,20,000 స్కూళ్లలో ఆడపిల్లలకు అసలు టాయిలెట్లే లేవు. ఆ మధ్య యుద్ధ ప్రాతిపదికన వాటిని సిద్ధం చేయాలంటూ కోర్టులు కూడా ప్రభుత్వాల్ని ఆదేశించాయి. లక్షల కోట్ల వార్షిక బడ్జెట్లలో ఆడపిల్లల ఈ కనీస మౌలిక వసతి కోసం కొన్ని లక్షలైనా దక్కవా? నేతల నిర్లక్ష్యం నీడన బాలికల బతుకులు బుగ్గిపాలవ్వాల్సిందేనా? లేక జనాభా నియంత్రణకిదో సులభ మార్గమని సరిపెట్టుకుంటున్నారా? గుండెను తడిమి కళ్ళు తడిసేలా మన సమస్యల్ని మనకు గుర్తు చేసి అంతా మార్చేస్తామంటూ కొత్త కొత్త ప్రభుత్వాలు వస్తూనే ఉంటాయి. కానీ భారీ మూల్యం చెల్లించే ఇటువంటి చిన్న చిన్న సమస్యలు మాత్రం ఎప్పటికీ తీరవు. మహిళా హక్కులంటాం, స్త్రీ స్వేచ్ఛ ఉపన్యాసాలు ఇస్తాం, 33% రిజర్వేషన్లు అంటాం. కానీ గుండెలు పిండేసే ఈ కటిక నిజాన్ని, ఒక సున్నితమైన ఈ పసివాళ్ల చిన్న సమస్యని పరిష్కరించుకోలేమా? వాట్ ఎ పిటీ. 16 ఏళ్ల కుర్రాడు తన 15 ఏళ్ల గర్ల్ ఫ్రెండ్ని బండరాయితో మోది చంపేశాడు. మనం రెగ్యులర్గా చూసే క్రైమ్ వార్తలకు ఇదేమంత భిన్నంగా కనిపించకపోవచ్చు. అయితే హత్యకు దారితీసిన కారణమే ఇక్కడ కీలకం. ఒక ఫ్రెండ్ ఇస్తానన్న బ్రేక్ఫాస్ట్ కోసమే ప్రియురాల్ని కడతీర్చిన ఈ ఘటన బ్రిటన్లో జరిగింది. ఇంత దారుణానికి మూల కేంద్రం ఫేస్బుక్ అనబడే ఒక సోషల్ నెట్వర్కింగ్ సైట్. జాషువా డేవిస్ వేల్స్లో ఉంటున్న 16 ఏళ్ల కుర్రాడు. రోజు చర్చికి పోయి దేవుణ్ణి ప్రార్థించుకునేంత గొప్ప బుద్ధిమంతుడు. స్కూల్లో జరిగే ప్రతి పరీక్షలో ఫస్ట్ వచ్చేంత జీనియస్ బాయ్. తనకు 11 ఏళ్ల వయస్సున్నప్పుడు, అంటే 5 ఏళ్ల క్రితం పరిచయమైన రెబెకా ఐల్వార్డ్ చాలా రోజుల తర్వాత పోయిన అక్టోబర్లో మళ్లీ టచ్లోకి వచ్చింది. వాళ్ళ అమ్మా నాన్నలకు తెలిసే విధంగానే
చెట్టా పట్టాలేసుకుని తిరిగేంత చనువు వాళ్ళ మధ్య మొదలైంది. కానీ ఈ యుగళ గీతం ఇప్పుడు ఆగిపోయింది. షాకింగ్ న్యూస్, అతని చేతిలో ఆ అమ్మాయి చచ్చిపోయింది. అంత అమాయకుడు ఇంత కిరాతకంగా ఎలా మారాడు? ఫాలో మీ ఆన్ ఫేస్బుక్ అంటూ వెంటబడి వేధించే సాలిడు ప్రపంచం డేవిస్ని కూడా వదిలిపెట్టలేదు. నీ ప్రియురాలు గొంతు నులిమితే నీకో బ్రేక్ఫాస్ట్ ఆఫర్ ఫ్రీ అంటూ ఒక స్నేహితుడు విసిరిన సవాల్ను ఫేస్బుక్లో ఫాలో అయిన డేవిస్ దాన్ని అమలు చేయకపోతే తానొక మొగాళ్నే కాననుకున్నాడు. 16 ఏళ్ల ఏజ్లో అంతకంటే మెరుగ్గా ఆలోచించే మెచ్యూరిటీ కూడా వాడికి లేకపోయింది. వన్ ఫైన్ మార్నింగ్ ఒక్కసారి బ్రిడ్జ్ ఎండ్ దగ్గరికి రమ్మంటూ గర్ల్ ఫ్రెండ్ రెబేకాకి కబురు పంపాడు డేవిస్. క్యాజువల్ బీట్ కోసమే కదా అనుకుని మమ్మీకి బాయ్ చెప్పి బాయ్ ఫ్రెండ్ను కలవడానికి వచ్చింది. కానీ వాడి లోపల ఒక మృగం కూడా ఉంటుందని ఆమెకి తెలీదు. ఒక బండరాయితో రెబేకా నెత్తి మీద మోది ప్రియురాలి మోము రక్తమోడేలా చేసిన డేవిస్ ఆ విధంగా విజయోత్సాహం పొందాడు. ఫేస్బుక్ ఫ్రెండ్ విసిరిన సవాలుకు తాను ఒప్పుకున్న బెట్కు బదులుగా గర్ల్ ఫ్రెండ్ను బలి తీసుకున్నాడు. తర్వాత తీరిగ్గా ప్రియురాలు కనిపించడం లేదంటూ అమాయకంగా అదే ఫేస్బుక్లో రాసుకున్నాడు. కానీ వాడికి వాడి ఫ్రెండ్కి నడిచిన సందేశాల పరంపర నేరాన్ని దాని కారణాన్ని పసిగట్టింది. కట్ చేస్తే 16 ఏళ్ల కుర్ర యముడు జైలు పాలయ్యాడు. ఇంతకీ నేరం వీడిదా, వీడు ఫాలో అయిన ఫేస్బుక్దా? ఇది తేలాల్సిన అసలు ప్రశ్న. నెటిజం ప్రపంచం సైజును తగ్గించేస్తుందని అది మన దగ్గరకొచ్చిన కొత్త రోజుల్లో భలే ఖుషీగా అయిపోయాం. ప్రపంచం సంగతేమో కానీ మనిషి మనసును కుర్చ చేయడంలో మాత్రం ఇంటర్నెట్ చాలా బాగా పాటుపడుతోందని ఇటువంటి నేర కథనాలు చాటి చెప్తున్నాయి. మనిషికి మనిషికి మధ్య దూరాన్ని తగ్గిస్తాయనుకున్న సోషల్ నెట్వర్కింగ్ సైట్స్ మనిషిని మనిషితోనే అంతం చేసేంత ప్రమాదకారిగా మారిపోయాయి. ప్రత్యేకించి యువతరమే ఎక్కువగా మలినపడుతోంది. ఇవాల్టి యువజనుల జీవితం ఇన్స్టెంట్ కాఫీ లాంటిది. ఎప్పుడు కావాలనుకున్నది అప్పుడే దొరకాలి. వేడివేడిగా మనసులో పుట్టిన ఆశను అక్కడికక్కడే చల్లబరుచుకోవాలి. మంచి చెడు ఆలోచించేంత తెలివి తీరిక వాళ్ల చేతులకు చేతలకు లేకుండా పోతోంది. అది చావడమైనా సరే, చంపడమైనా సరే. ఫ్రెండ్ సర్కిల్ని 10 పెంచి స్నేహగీతాల్ని పలికించేది ఫేస్బుక్ కల్చర్. మన అభిరుచుల్ని అభిప్రాయాల్ని అందరికీ పంచిపెట్టే సామాజిక పుస్తకం ఫేస్బుక్. దీని నుంచి ఎన్నో సొసైటీలు మెరుగైన ప్రయోజనాన్ని పొందిన సందర్భాలు ఉన్నాయి. కానీ ఫేస్బుక్ నుంచి ప్రసారం అయ్యే కొన్ని విషపూరిత కామెంట్స్ కౌమార దశను కాటేస్తుండడం విషాదకరం. ట్విట్టర్ అనబడే ఇంకో సోషల్ నెట్వర్కింగ్ వెబ్ ఫెసిలిటీలో అయితే వెర్బల్ యుద్ధాలే జరుగుతున్నాయి. చేతికొచ్చిందంతా రాసి తమ వికృతమైన ఐడియాల్ని విచ్చలవిడిగా ప్రచారం చేసుకునే సెలబ్రిటీలు సొసైటీని పొల్యూట్ చేసేస్తున్నాయి. అత్యంత వేగమైన మాధ్యమంగా సోషల్ నెట్వర్కింగ్ నెటిజం ఎంత మంచి చేస్తోందో అంతో ఇంతో చెడును కూడా పనిచేస్తోంది. ఎదిగి ఎదగని మనసులు, పక్వానికి రాని మెదళ్ళు ఒక్క మౌస్ క్లిక్ సాయంతో చచ్చుబడిపోతున్నాయి. స్కూలు పుస్తకాల్లో నుంచి చావు కేకలు వినిపిస్తున్నాయి. రెబెకా లాంటి మల్లె పువ్వుల్ని హతమార్చిన ఫేస్బుక్ను మారణకాండ కాక ఇంకేమనాలి?